అది మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నాడో చూద్దాం, ఎలక్షన్ తర్వాత ఏమన్నాడో చూద్దాం. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండో చూద్దాం. ఇక నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పీ పై 500 రూపాయల క్వింటాల్ కి అదనపు ధరకి కొనబోతున్నాం. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈ రోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. విన్నారు కదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో అన్ని పంటలకు మద్దతు ధర కంటే 500 ఎక్కువ ఇస్తాం. ఎలక్షన్ల ముందేమో ఎన్ని వడ్లు పండించినా అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు. గెలిచి కుర్చీ మీద కూర్చోగానే సన్నాలకే బోనస్ అన్నారు. ఒక ఏడాది కలిసే వరకే వానకాలమే ఇస్తాం, యాసంగికి ఎగబెడతామన్నారు. ఇప్పుడు నిన్నేం చెప్పిండు, ఇగో మొన్ననే 18 జూన్ మొన్నేమంటాడు, ఆ సన్నాలకు కూడా 33 రకాలు కాదు 7 రకాల సన్నాలకే ఇస్తాం. ఆ 7 రకాలు ఎట్లా అంటే అవి 150 రోజుల పంట, నెల రోజులు ఎక్కువ ఉంటుంది, దానికి తెగులు ఎక్కువ, దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ. అంటే అది ఎవడు పెట్టేది లేదు, నువ్వు బోనస్ ఇచ్చేది లేదు. అంటే బోనస్ బోగస్ అయిపోయింది. అంటే ఓట్లప్పుడేమో రైతు డిక్లరేషన్, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు ఆంక్షలు పెట్టే ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల్లోనేమో రైతు సంక్షేమం, నిజంగా చేతలకు వచ్చేసరికి పైసలు ఇచ్చే వచ్చేసరికి అన్ని వ్యతిరేకమే. ఈ రకంగా బోనస్ ను మోసం చేసిండ్రు. ఇప్పుడు ఇంకొక డేంజరస్ మాట మీరు ఎందరు గమనించిండ్రో నాకు తెలియదు, మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి ఏం జరగబోతుందో మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఏం కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం, ఇక ఇప్పటి నుంచి మేము చేతులు ఎత్తేస్తున్నాము అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వము ఇక మేమేం కొనం, కేంద్రం కొనుమన్న పంటనే కొంటాం, ఎంత కొనుమంటే గంతే కొంటాం, ఇక మేమేం చెయ్యము, మాకేం శాత కాదని చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ వానకాలం ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఇక రేపు రేవంత్ రెడ్డి మక్కలు కొనడిగా. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకెళ్ళి జొన్నలు కొనడు. కేంద్రం సోయాబీన్ కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంకెళ్ళి సోయాబీన్ కొనడటిగా. అదేవిధంగా కందులు, పెసర్లు, శనగలు, పల్లి, అదేవిధంగా ఈ సన్ఫ్లవర్, కేంద్రం పండిన పంటలో చారణ మాత్రమే కొంటది. అంటే రేవంత్ రెడ్డి కూడా చారణనే కొంటాడు, ఇక బారాన చేతులు ఎత్తేస్తాడు. మరి అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా అన్నాడా? కేంద్రం కొనకపోతే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించిండు. కేంద్రం కొనకపోయినా మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవరు అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది, రైతులకు భరోసాగా నిలబడ్డది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఇప్పుడు మేము కొనము అని చెప్పి నిన్ననే 3 రోజుల క్రితమే కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిండ్రు. ఒక్కసారి అది చూడండి. మరి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అయితే తప్ప ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు. అది కూడా విందాం. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి.
ఎలక్షన్ల ముందేమో మీరు వడ్లు వండియండి ఎంతన్నా కొంటా అన్నాడు. ఇప్పుడేమంటుండ్రు? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా. ఇప్పుడు మనకు వడ్లు ఎంత పండుతాయి? 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ఒక్కో సీజన్లో. పండినప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఎంత కొంటదంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు, 75 లక్షలు, 90 లక్షలు కొంటుంటాం. ఇప్పుడు కేంద్రం ఎంత ఇచ్చింది? యాసంగికి మనకు 50 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా గదే 50 లక్షలు వస్తే సగం వడ్లు కొంటాడు, సగం మనం బయట అమ్ముకోవాలి. రైతులు ఆగంగారా? అంటే వడ్లు కొనవు, మక్కలు కొనవు, ఏం కందులు కొనవు అంటే నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ విషయాన్ని మీరు రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఏ రకంగా మీకు అన్ని ఒక్కొక్క విషయం చూసినా రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, పంటల కొనుగోలులో మోసం, బోనస్లో మోసం, పంటల బీమా